తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగియడంతో కార్మికులు సమ్మె మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సమ్మె కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయి ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో బస్సులు డిపోలకే పరిమితమై బస్టాండ్లు వెలవెలబోయే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో ఆర్టీసీ జేఏసీ పిలుపుతో కార్మికులు సమ్మెలోకి దిగడంతో బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ పూర్తిగా నిర్జనంగా మారిపోయింది. తమకు ఉన్నటువంటి 32 డిమాండ్లలో ఒక్కదానిని కూడా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు అమలు చేయడం వంటి అంశాలు పరిష్కారం కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డిపో, బస్టాండ్ ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నగర ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం స్పష్టంగానే కనిపిస్తోంది. మియాపూర్ డిపోలో ఉన్న బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. సుమారుగా 102 బస్సులు నడపకపోవడంతో నగర రవాణా దెబ్బతినింది. ఇందులో ఇతర జిల్లాలకు వెళ్లవలసిన బస్సులు కూడా ఉన్నాయి. అయితే మరో డిపోలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు కొంతమేర నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ సాధారణ ప్రజలకు సరిపడా రవాణా సౌకర్యం అందడం లేదు. కరీంనగర్లో సమ్మె ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. బస్టాండ్ ఖాళీగా మారగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొంతవరకు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే అవి సరిపడకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మాకు గత ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగానే మేము మా కోరికలు మేము అడిగినాము. ప్రభుత్వంలో విలీనం చేయాలి నెంబర్ 1. నెంబర్ 2 ఉద్యోగ భద్రత. మూడవది మాకు 2013 నుంచి రావాల్సిన ఏరియాస్ 2 ప్యాడ్స్ ఎలక్ట్రిక్ బస్సులను మన ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టీసీ కొనుగోలు చేస్తే అది యువతకు కూడా ఉద్యోగ కల్పించినట్టు అవుతుంది. నియామకాలు లేవు. ఎప్పుడు చూసినా ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీ పుట్టిన కాడ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎక్కువ రిక్రూట్మెంట్ అయినాయి. కానీ ఈసారి మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. ఉన్న ఆస్తులు అయిపోతున్నాయి. గొంతెమ్మ కోరికలు కాదు, వాళ్ళు న్యాయబద్ధమైనవి. గత ప్రభుత్వం నిరంకుశంగా ఈ కార్మికులను అణచివేయడం వల్లనే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా పలికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రధానంగా ఉంది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధానాలు, మేనిఫెస్టోలో ముందుగా ఆర్టీసీని ప్రభుత్వ పరంగా విలీనం చేస్తామని చెప్పేసి కన్నతల్లి లాంటి యూనియన్ పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రతి బహిరంగ సభలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ విస్మరించి ఈరోజు గత 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్కటి విధంగా ఆర్థిక పరం లేని అంశాలైనా సరే పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పూనుకోలేదు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరికని, మంతని ప్రాంతాలలో బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్స్ లో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ అధిక ఖర్చుతో ప్రయాణం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులను వినియోగించి కొంతమేర సేవలు కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. అయినప్పటికీ సమ్మె ప్రభావం పూర్తిగా తగ్గలేదు. అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జాతీయ రహదారులపై బస్సుల రాకపోకలు తగ్గిపోవడంతో బస్టాండ్లు జనంతో నిండిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. ప్రైవేటు వాహనాలు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. మెదక్ జిల్లాలో కార్మికులు డిపోల వద్ద ధర్నా చేపట్టి బస్సులు బయటకు వెళ్లకుండా నిరోధించారు. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్సులు నడపకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, బోధాన్ ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కార్మికులు తమ డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సుమారుగా 420 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రవాణా పూర్తిగా దెబ్బతినింది. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొంతమేర అద్దె బస్సులు, ఇతర వనరులతో సేవలు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సరిపడడం లేదు. పలు ప్రాంతాలలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఆర్టీసీలో గత 2 నెలల క్రితం నుండి మీడియా దృష్టి కానీ, పేపర్ ముఖం కానీ అన్ని రకాల విషయాలు ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ప్రభుత్వమే పట్టించుకుంటే సమ్మె జరిగే పరిస్థితి కాదు. ఎన్నికల వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు నెరవేర్చకుండా పోతాం, మాకు సమ్మె అంటే సంబరమైన కాదు, సంస్థను బ్రతికించుకోవాలి, మా సమస్యలు మేము పరిష్కరించుకోవాలని చెప్పి మేము సమ్మెకు పోవడం జరిగింది. ఇప్పటికైనా పెద్దలు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నున్న ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత మంచి పద్ధతి కాదనేది మా ఆలోచన. మా మీద వారి కక్ష ఎందుకు? వాళ్ళు పెట్టినటువంటి పథకాలు ఏదున్నా రీఎంబర్స్మెంట్ విషయాలు కానీ, వికలాంగుల పాసులే కానీ, స్టూడెంట్ పాసులే కానీ, మహాలక్ష్మి పథకం కానీ, ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం ఏది పెడితే అది ఇంప్లిమెంట్ చేసి మేము సక్సెస్ చేసి చూపిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తా ఉన్నాం. ఇంతకంటే ప్రభుత్వానికి కార్మికులు చేసేటువంటి పరిస్థితి ఏముంటుంది? ఈ రోజు మేము సమ్మె చేసే విషయం అందరికీ తెలిసిందే. ఈ సమ్మె చేసే విషయం మేము ఈ రోజే నిర్ణయం తీసుకున్నది కాదు. గత 2-3 సార్లు ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చి విధి లేని తరుణంలో మేము ఈ సమ్మెకు పూనుకున్నాము. ఈ సమ్మె యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని. గత ప్రభుత్వం మాకు ఇస్తరు పెట్టి దాంట్లో పంచపక్ష పరమాణాలు పెట్టి తినే టైంకు నోటికాడి బుక్కను లాగేసినట్టు చేసింది. ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితికి వచ్చిండ్రు. దయచేసి ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని మాకున్న చిన్న చిన్న కోరికలను అవి మీ ప్రభుత్వం మీద పెద్దగా బరువు చూపే డిమాండ్లు ఏం కాదు. కాబట్టి వాటిని కొంచెం పరిశీలించి శ్రద్ధ చూపెట్టి మమ్మల్ని ముఖ్యంగా ఆర్టీసీని విలీనం చేసుకొని ఆ తర్వాత మాకు రావాల్సిన వాటిని అన్నిటిని ఇప్పించగలసిందిగా కోరుచున్నాము. మీకు మా ఆపు డిపో తరఫున వెళ్ళడం జరిగింది. దేశపిల్ మేరకు ఇది ఇప్పటి నుంచి తగులుతున్న సమస్య కాదు, తెలంగాణ ప్రభుత్వం మనం ఏర్పడి వస్తున్న సమస్య. కేసీఆర్ అన్నాడు, వాగ్దానం చేసిడు, మేము గవర్నమెంట్ విలీనం చేసేస్తాము, ప్రైవేట్ బస్సులను తీసేస్తాము, ప్రైవేట్ ఎవరు తీసుకుంటామన్నారు. అప్పటి నుంచి తగులుతున్నది ఇప్పటి వరకు దాని అక్కడ జరుగుతూనే ఉన్నది. దయచేసి ఈ ముఖ్యమంత్రి కూడా, ఆ ముఖ్యమంత్రి ఫస్ట్ రాగానే ఆయన కూడా అదే మాట చెప్పేసి రాష్ట్ర విలీనం చేస్తామని ఇప్పటి వరకు కూడా ఆయన కూడా కాలాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మిత్రుల పక్షాన తెలియజేయడం ప్రజలందరికీ, దయచేసి మేము మహిళా పథకాన్ని విజయవంతం చేసుకుంటూ వచ్చినాము. ప్రజలందరూ మాకు అండదండగా నిలిచి మా బతుకులేని మీకు తెలుసు కాబట్టి మేము ప్రతి బస్సులో మేము ఏ విధంగా మెలుగుతున్నామో ప్రజలకు అది సుపరిచితమే. ప్రజలకు చెప్పాల్సిందే కాదు, ప్రజలందరూ మీ యొక్క తోడ్పాటు మాకు అందించాలి. మా యొక్క సమస్యలకు మీరు కూడా వక్తాసుగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్టీసీ ఏఏసీ పిలుపు మేరకు సమ్మె జరుగుతూ ఉండగా
మరి సిరిసిల్ల డిపో నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా ఒక 12 బస్సులు పంపించినాము. రాబోయే టైంలో కూడా మిగిలిన బస్సులను తిప్పడానికి న్యాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక తక్కువ సమయంలోనే బస్సులన్నీ తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. పై అధికారులు అలాంటి సహకారం అందిస్తున్నారు. DTO గారు, GTC గారి దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉంది. కొద్దిసేపటి తర్వాత కండక్టింగ్ డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకునే ప్రక్రియ మొదలవుతుంది. దాని ద్వారా డిపోలో ఒక్క బస్సు కూడా లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రూట్లలో ప్రతి రూట్లో కూడా బస్సు తిరిగే విధంగా సిరిసిల్ల డిపో నుంచి ప్లాన్ చేశాము. ఆ విధంగా బస్సులు నడుపుతాము. ఏమనుకుంటాలో మాకైతే అర్థం కాదు. మేము కూడా ఒక ఉద్యోగులమే, మీరు పెద్ద ఉద్యోగులు కావచ్చు, మేము చిన్న ఉద్యోగులు. బాధ్యత మరవకండి. బాధ్యత మరితే మాత్రం బాగుండదు. కండక్టర్ మహేశ్వరం అంటాడు టిమ్ము పంపొచ్చు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తేనే ఈ పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమ్మెకు సంగారెడ్డి డిపో తరఫున మా తోటి కార్మికులందరూ ఉద్యోగస్తులు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. మరియు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏమిటంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మేరకే ఏదైతే పాత గవర్నమెంట్ వదిలిపోయిందో ఆ పాయింట్ పట్టుకొని గవర్నమెంట్లో మొదటగా విలీనం చేయాలి. రెండోది యూనియన్లను పునరుద్ధరించాలి. మూడోది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ ఉండేటట్టుగా చేయాలని ఇవి ప్రధాన డిమాండ్లుగా మేము కోరుతున్నాం. మరియు మా జేఏసీ తలపెట్టినటువంటి ఏ ఆంక్షలు గవర్నమెంట్ విధించినా మేము మా అధినాయకత్వం సూచన మేరకు ముందుకెళ్తాం. ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటాం. ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు బి వెంకటేశ్వరరావు, డిప్యూటీ రీజనల్ మేనేజర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట డిస్ట్రిక్ట్స్కి పనిచేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు నిన్నటి అర్ధరాత్రి నుండి సమ్మెలోకి దిగటం జరిగింది. మా ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా పరిష్కరిద్దామని చెప్పి 4 సీనియర్ IAS ఆఫీషియల్స్ కమిటీ వేయటం జరిగింది. మరి కమిటీ కార్మిక లీడర్లతో రాత్రి 10 వరకు కూడా డిస్కస్ చేశారు. వారు ఏంటంటే ఒక నెల రోజులు టైం అడిగితే మరి వీరు దానికి యాక్సెప్ట్ చేయకుండా అర్ధరాత్రి నుండి సమ్మెలోకి దిగారు. మరి